చాట్ జీపీటీ టెక్ ప్రపంచంలో టాప్ ప్లేస్ని కైవసం చేసుకున్న చాట్ బాట్ ఇది. ఏఐ రంగాన్ని పూర్తిగా మార్చేసింది చాట్ జీపీటీ. దాని తర్వాత గూగుల్ జెమినై, కోపైలట్ లాంటి పలు జీపీటీలు వచ్చినా చాట్ జీపీటీ హవానే కొనసాగింది. అయితే హఠాత్తుగా కొన్ని రోజుల ముందు టెక్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ చాట్ బాట్ మోడల్ చాట్ జీపీటీకి ధీటైన పోటీ ఇస్తోంది. ఏఐ రంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్న ఆ చాట్ బాట్ అగ్రరాజ్యంలోని షేర్ మార్కెట్లను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అనేలా సునామీ సృష్టిస్తోంది ఆ చాట్ బాట్. అదే చైనాకు చెందిన డీప్ సీక్. తక్కువ వ్యయం, తక్కువ సమయంలో రూపొందించిన డీప్ సీక్ ప్రపంచంలోనే అత్యధిక యూజర్లు కలిగిన చాట్బాట్గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఆశ్చర్యానికి గురిచేసింది డీప్ సీక్. మరి అనతి కాలంలోనే అనూహ్య మార్పులు తీసుకొచ్చిన డీప్ సీక్ ప్రస్థానం ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీనివల్ల అమెరికా కలవరపాటుకు గురవడానికి కారణాలేంటి? ఏఐ రంగంలో డీప్ సీక్ సంచలనం. తక్కువ వ్యయంతో రూపుదిద్దుకున్న చైనా చాట్బాట్. డీప్ సీక్ దెబ్బకు అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలు. లక్షల కోట్లు నష్టపోయిన అగ్రరాజ్య వ్యాపారవేత్తలు. డీప్ సీక్ ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే మాట, ఏ ఇద్దరిలోనైనా ఇదే చర్చ. దీంతో అంతలా ఏముంది డీప్ సీక్లో అనే ఆశ్చర్యం కలగక మానదు. దీనికి సమాధానం ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్. ఇంకా ఈజీగా చెప్పాలంటే చాట్ జీపీటీని పోలిన ఏఐ వెర్షన్. కానీ ఇప్పుడిది ప్రపంచమంతా సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన డీప్ సీక్ ప్రపంచానికి పెద్దన్న అమెరికాను కలవరపాటుకు గురిచేసింది. అక్కడి స్టాక్ మార్కెట్లు కుదేలు చేసింది. కేవలం 52 కోట్ల రూపాయలతో రూపొందిన డీప్ సీక్ దెబ్బకు అమెరికా $1 ట్రిలియన్ పైగా నష్టపోయింది. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన 500 మంది ఒక్క రోజులో 9.35 లక్షల కోట్లు నష్టాలు చవిచూశారు. ప్రస్తుతం నడుస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ప్రపంచ దేశాలన్నీ ఏఐపై పెట్టుబడులకే ఆసక్తి చూపుతున్నాయి. ఇదే తరహా ప్రయత్నాలు చైనాలోనూ జరుగుతున్నాయి. కానీ దేన్నైనా తక్కువ ఖర్చులో చేయడం చైనా విధానం. ప్రపంచంలోని ఏ ఉత్పత్తినైనా తక్కువ వ్యయంతోనే తయారు చేసి తక్కువ ధరకే విక్రయించడం చైనా సూత్రం. ఏఐ రంగంలోనూ అదే వర్తింపజేసిన డీప్ సీక్ అంకుర సంస్థ 52 కోట్ల వ్యయంతో డీప్ సీక్ ని రూపొందించింది. ఓపెన్ ఏఐ సంస్థ 2015లో మొదలుపెడితే చాట్ జీపీటీ-4 అభివృద్ధికి దాదాపు 870 కోట్లు ఖర్చయింది. మైక్రోసాఫ్ట్ కోపైలట్, గూగుల్ జెమినీ, క్లౌడ్ ఏఐలకు వేల కోట్లు వెచ్చించాయి. కానీ పనితీరులో చాట్ జీపీటీ, జెమినీ, క్లౌడ్ ఏఐల కన్నా డీప్ సీక్ మెరుగ్గా ఉందని తేలింది. ఓపెన్ ఏఐ O1 మోడల్తో పోలిస్తే మ్యాథమెటిక్స్, కోడింగ్, రీజనింగ్ వంటి అంశాల్లో సమాన పనితీరు కనబరిచింది. దీన్ని వాడిన వారు ఇతర ఏఐ మోడళ్లతో కంపేర్ చేస్తూ మెరుగైన పనితీరు కనబరుస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో డీప్ సీక్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. (2023లో లియాంగ్ వెన్ఫెంగ్ డీప్ సీక్ ప్రారంభించారు. చైనాలోని ప్రముఖ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్న సంస్థ R1 పేరిట ఏఐ మోడల్ను ఆవిష్కరించింది. అయితే ఎక్కడో ప్రత్యేక విషయం ఏంటంటే చాట్బాట్ తయారీ అంత సులువైంది కాదు. దీనికి అధిక సంఖ్యలో చిప్లు అవసరం. కానీ చైనాకు చిప్లు విక్రయించకుండా అమెరికా నిషేధం విధించింది. దీంతో చైనా సొంత కంపెనీలైన అలీబాబా, బైడు, హువావే, టెన్సర్లు చిప్ల తయారీపై దృష్టి పెట్టాయి. అలా అమెరికా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ హఠాత్తుగా డీప్ సీక్ రాక ఉలిక్కిపాటుకు గురిచేసింది. అత్యాధునిక చిప్పులు లేకపోయినా చైనీయులు ఎలా ఎదిగారు అన్న అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో తక్కువ సామర్థ్యం కలిగిన H800 చిప్లను ఉపయోగించి డీప్ సీక్ R1 విడుదల చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి
కుడా అనే ప్రోగ్రాం ద్వారా కంప్యూటర్ యూనిఫైడ్ డివైస్ ఆర్కిటెక్చర్ కుడాలను లార్డ్ లాంగ్వేజ్ మోడళ్లు ఎల్ఎల్ఎంలకు వాడుతుంటారు. డీప్ సీక్ ఇక్కడే కొత్త విధానం కనుగొంది. పీటీఎక్స్ ఎన్విడియాకు చెందిన ఒక ప్రోగ్రాంను జీపీయూల ప్రోగ్రామింగ్కు వినియోగించిందని కొందరు కంప్యూటర్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కుడాకు సంబంధించిన పరిజ్ఞానం చైనీయులకు అందుబాటులో లేకపోవడంతో పాత ప్రోగ్రాంలు ఉపయోగించి డీప్ సీక్ తయారు చేసినట్టు ఏఐ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా సెర్చ్ చేయబడ్డ, ఎక్కువగా డౌన్లోడ్ చేయబడ్డ అప్లికేషన్గా గుర్తింపు పొందింది. ఈ డీప్ సీక్ మోడల్ లో కాస్ట్ హై పర్ఫార్మెన్స్ మోడల్గా గుర్తింపు పొందింది. సో ఇది ఈ మోడల్ని ట్రైన్ చేయడానికి ఆ కంపెనీ వారు 670+ బిలియన్ పారామీటర్స్ తోటి ఈ మోడల్ని తయారు చేసినట్టుగా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అలాగే దీని ఖర్చు సుమారు ఒక $6 మిలియన్ అయి ఉండొచ్చు అని కూడా క్లెయిమ్ చేస్తున్నారు. డీప్ సీక్ పనితీరు క్లుప్తంగా చెప్పాలంటే వెబ్సైట్లోకి వెళ్లి chat.deepseek.com లోకి వెళ్లి మెయిల్ ఐడితో లాగిన్ అయి ఈ ఏఐ చాట్బాట్ వినియోగించొచ్చు. వెంటనే డాల్ఫిన్ లోగోతో చాట్ పేజీ ఓపెన్ అవుతుంది. వెబ్ పేజ్, యాప్ ఏపీఐ రూపంలో అందుబాటులో ఉంది. ఇంటర్ఫేస్ పరంగా అచ్చం చాట్ జీపీటీని పోలి ఉంటుంది. తెలుగులోనూ చాట్ చేయొచ్చు. ఇది పూర్తిగా ఉచితం. పూర్తి అడ్వాన్స్ ఏఐ మోడల్ను ఇలా పూర్తిగా ఉచితంగా అందిస్తుంది. ఓపెన్ ఏఐ, క్లాడ్ సోనెట్ వంటి సంస్థలు ఇందుకోసం సబ్స్క్రిప్షన్ రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. సబ్స్క్రిప్షన్ లేకుండా మరికొన్ని సంస్థలు ఏఐ మోడళ్లను అందిస్తున్నా వాటికంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి. అందుకు డీప్ సీక్ పూర్తి భిన్నం. అంతటి ప్రత్యేకతలు కలిగినది కాబట్టే తక్కువ వ్యవధిలోనే ప్రపంచ దృష్టి ఆకర్షించింది డీప్ సీక్. ముఖ్యంగా ప్రపంచంలో తనకు తానే పోటీ, తనకెవరూ లేరు పోటీ అని భావించిన ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీని వెనక్కి నెట్టింది. ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లలో అత్యధిక డౌన్లోడ్లు కలిగిన ఏఐ చాట్బాట్గా చరిత్ర సృష్టించింది. అమెరికా, యూకే, చైనాలో టాప్ ఫ్రీ అప్లికేషన్ జాబితాలో డీప్ సీక్ ఓపెన్ ఏఐని దాటేసింది. దీనికి చాట్ జీపీటీకి తేడా ఏంటంటే, చాట్ జీపీటీ అనేది ఓపెన్ సోర్స్ టూల్ కాదు. ఓపెన్ ఏఐ వాళ్ళు దాన్ని డెవలప్ చేసినా అది ఓపెన్ సోర్స్ టూల్ కాదు. అది ఇప్పుడు మార్కెట్లో కమర్షియల్గా అవైలబుల్ అవుతుంది. దీనివల్ల ఏమిటవుతుందంటే, డీప్ సీక్ వల్ల ఈ టూల్ ఓపెన్ సోర్స్ అవడం వల్ల ఇది అందరికీ అందుబాటులో వస్తుంది. దానివల్ల ఏంటంటే అందరూ దీన్ని ఫ్రీక్వెంట్గా వాడతారు. ఏఐ రంగంలో అనూహ్యంగా సంచలనం సృష్టించిన డీప్ సీక్ తక్కువ కాలంలోనే చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ లాంటి ఇతర చాట్ బాట్లను పక్కకు నెట్టి ప్రథమ స్థానంలో నిలిచింది. ఓపెన్ ఏఐ సహా మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఏఐలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ రంగంలో అమెరికా ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. ఈ రంగంలో తిరుగులేదని భావిస్తున్న వేళ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది డీప్ సీక్. అమెరికా టెక్ స్టాక్స్ ను కుదిపేసింది. ఎన్విడియాతో పోలిస్తే తక్కువ అడ్వాన్స్ కలిగిన చిప్స్తోనే ఏఐ మోడల్స్ ను రూపొందించామని డీప్ సీక్ పేర్కొనడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో ప్రీ మార్కెట్ ట్రేడ్లో ఎన్విడియా షేర్లు 14%, మైక్రోసాఫ్ట్ 7%, మెటా 5% చొప్పున నష్టాల్లో పతనమయ్యాయి. టెక్ ఆధారిత కంపెనీలతో కూడిన నాస్డాక్ 4% మేర కుంగింది. ఇక చైనా నుంచి వచ్చే డెవలప్మెంట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి అంటూ డీప్ సీక్ ను ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల వంటి వారు పేర్కొనడం బట్టి దీని ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారుల మార్క్ ఆండర్సన్ వంటి వారు డీప్ సీక్ R1ను ఏఐ స్పుత్నిక్ మూమెంట్ గా వర్ణించడం గమనార్హం. అమెరికా ఎందుకు భయపడుతోంది అనే దానికి ఏంటంటే మనకి ఈ సెక్యూరిటీ పరంగా అంటే ఏంటి, వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నారో అవి కనుక త్వరగా సాల్వ్ చేయగలిగితే, అంటే చాట్ జీపీటీ వచ్చిన కొన్ని రోజులకే ఇది కూడా రిలీజ్ చేశారు కాబట్టి, అంటే చాట్ జీపీటీ అనేది ముందు ఎప్పటి నుంచో చేస్తుంటే ఇప్పటికి రిలీజ్ అయింది. వీళ్ళు ఏంటంటే దానికి పోటీగా ఉందామనే ఆసక్తితో ముందే రిలీజ్ చేసేసారు. దీనివల్ల ఏంటంటే ఒకవేళ ఇలాంటి సెక్యూరిటీ అనేది వాళ్ళు ఫీల్ అవుతే కనుక వాళ్ళ విషయాలు కూడా వాళ్ళు గోప్యంగా లేకుండా మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళిపోతాయి అనే భయం వల్ల దానివల్ల వాళ్ళకి మళ్ళీ ఇన్కమ్ వీటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అనేది భయపడేది అవకాశాలు ఉంటున్నాయి. చైనాకు చెందిన అంకురం డీప్ సీక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కూడా ఆకర్షించింది. దీనిపై స్పందించిన ట్రంప్ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్న అమెరికా కంపెనీలకు ఒక మేల్కొలుపు లాంటిదని అన్నారు. డీప్ సీక్తో పోటీపడి విజయం సాధించాలంటే మరింత చురుకైన పనితీరు కనబర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏఐ మోడల్ను అత్యంత చౌకగా, వేగంగా తయారు చేస్తున్న విషయం నన్ను ఆకర్షించిందని, ఒకటే రకం ఫలితాన్ని తక్కువ ఖర్చుతోనే పొందడమనేది మంచిదే అని కితాబిచ్చారు. ఈ డీప్ సీక్ ఏం చేసిందంటే చిప్స్లో కూడా
వాళ్ళు వాడింది హైయెస్ట్ క్వాలిటీ చిప్ కంటే సెకండ్ క్వాలిటీ చిప్ వాళ్ళు వాడి కంప్యూటేషనల్ స్పీడ్స్ కంటే 50 టైమ్స్ ఎక్కువ అండి. మీరు 50 టైమ్స్ అంటే మీరు ఒక కారు 10 కిలోమీటర్లు వెళ్తుంది అనుకోండి 1 లీటర్ పెట్రోల్తో, ఇంకొకరు ఎవరన్నా కారు 50 రేట్లు 500 కిలోమీటర్ వెళ్ళి కారు మీరు ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లో, మీరు ఎంత షేక్ అయిపోతే మిగతా కంపెనీస్ అని అలాగే వీళ్ళందరూ షేక్ అయిపోతారు అమెరికన్స్ అంతా కూడా. అంటే ఒక సెకండ్ క్వాలిటీ అంటే ఉన్న హైయెస్ట్ క్వాలిటీ కంటే సెకండ్ క్వాలిటీ చిప్ వాడి NVIDIA కంపెనీది దాని మీద 50 టైమ్స్ ఎక్కువ ప్రాసెసింగ్ కెపాసిటీ చూపించి దే హ్యావ్ డెవలప్ దిస్ అండి. సో నేను అనుకుంటాం పర్సనల్గా ఏమనుకుంటున్నాం అంటే అండి, చైనీస్ గవర్నమెంట్ ఈస్ డెఫినెట్లీ సపోర్టింగ్ దిస్ స్టార్టప్ అండి. ఎందుకంటే సొంతంగా అంత తక్కువ డబ్బులతో అంత టెక్నాలజీ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ ఫర్ ఎనీబడి అండి. అమెరికన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ట్రంప్ గారు వచ్చిన తర్వాత మాట్లాడితే చైనా మీద టారిఫ్లు వేసేస్తాను అంటున్నారు. కాబట్టి ఆయన ప్రెసిడెంట్గా స్వేరింగ్ అయిన రోజే వీళ్ళు ఈ కొత్త మోడల్ రిలీజ్ చేశారండి, జస్ట్ టు షో దెమ్ వాట్ వీ కెన్ డూ. మొత్తంగా ఇన్నాళ్లు ఏఐలో తమదే పైచెయ్యి అనుకుంటున్న అమెరికాకు డీప్ సీక్ సవాలు విసురుతోంది. మోస్ట్ అడ్వాన్స్డ్ చిప్స్ ను చైనాకు ఎగుమతి కాకుండా అమెరికా నిలువరించిన అతి తక్కువ ఖర్చుతో రూపొందిన డీప్ సీక్ ఏఐ మోడల్ ఇప్పుడు సెమీ కండక్టర్ల ఇండస్ట్రీనే ఆలోచనలో పడేసింది. చైనాలో డీప్ సీక్ మాత్రమే కాదు, అనేక కంపెనీలు ఇప్పుడు ఏఐ మోడళ్లు రూపొందించడంలో నిమగ్నమయ్యాయి. 2030 నాటికి ఏఐలో అమెరికాకు ఏమాత్రం తీసిపోకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఫర్దర్గా కూడా ఇంకా దీని మీద చైనీస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి వీళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చారనుకోండి, ఇంకా ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అమెరికన్ కంపెనీస్ ఆ శాలరీస్కి ఆ కాస్ట్కి టు బీట్ దీస్ పీపుల్. ఎందుకంటే మోర్ యాక్యురేట్, మోర్ ఫాస్టర్ అండ్ వెరీ బెటర్ పర్ఫార్మింగ్, కంప్లీట్లీ ఓపెన్ సోర్స్ కోడ్ ఉంటే ఇంకో తెలుగులో ఎక్కడైనా సరే ఇండియాలో కానీ, జర్మనీలో కానీ, జపాన్లో కానీ ఎక్కడైనా దీన్ని కాపీ చేసి దానికంటే బెటర్ ఆల్గరిథమ్స్ డెవలప్ చేయొచ్చు కదండి. సో దట్ ఈస్ ద బిగ్ వరీ ఫర్ ద అమెరికన్ పీపుల్ మాట. ఇదేంటంటే నా అనుకుంటాం స్టేట్ గవర్నమెంట్, చైనీస్ స్టేట్ ఈజ్ వార్నింగ్ ద అమెరికన్ గవర్నమెంట్, నువ్వు మరీ గిరిఫ్లు అంటే దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ స్టెప్స్ వీల్ ఆల్సో డూ. నెక్స్ట్ దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయండి మిగతా టెక్నాలజీస్ లో కూడా, కంప్యూటర్స్ లో కానీ, సూపర్ కంప్యూటర్స్ లో కానీ, అమెరికన్ హార్డ్వేర్ లో కానీ, మిలిటరీలో కానీ ఈ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ స్పీడ్స్ తీసుకొచ్చారనుకోండి, వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా ఇస్ టూ కాస్ట్లీ అండ్ టూ అబ్సలీట్ అయిపోద్దండి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ లోకి అన్నిట్లో కూడా దే విల్ స్టార్ట్ ప్రాపగేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సచ్ లోవర్ కాస్ట్. అప్పుడు అమెరికన్ తో కంపేర్ చేస్తే అమెరికన్స్ కెనాట్ compete with the Chinese.